రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్రావు పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని బీఆర్ఎస్ లేఖలో తెలిపింది. ఇందులో భాగంగానే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ తో విభేదిస్తున్న కవిత ఎక్కువగా తెలంగాణ జాగృతి తరపున నిర్వహించే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత నిన్న ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలతో కేసీఆర్ దారెటు అన్న చర్చ నడుస్తుంది. తెలంగాణ జాగృతిని విస్తరిస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, దీపిక కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది, సస్పెండ్ చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అసలు కవిత ఎలా ముందుకెళ్తారు, ఏం స్టాండ్ తీసుకున్నారనే చర్చ మొదలైన క్రమంలో ఆమె పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జాగృతి కార్యకర్తల నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక భవిష్యత్తులో ఆమె ఎలాంటి అడుగు వేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం కొద్ది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె పార్టీని ఏర్పాటు చేసి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యే పనిలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాగృతి సంబంధించి గత కొంతకాలంగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని మళ్ళీ కమిటీలు వేశారు, యాక్టివ్ చేస్తూ మొత్తం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆమె ఇప్పటికే అటు ఢిల్లీ కావచ్చు, ఇటు గల్లీలో అంటే మొత్తం ఎక్కడ రెండు చోట్ల కూడా ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి, బీసీ అంశాన్ని ముందుకెత్తుకొని కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం అంశంపై కూడా కేసీఆర్కి మద్దతుగా కూడా ఆమె ధర్నాలు నిర్వహించిన పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ను మాత్రం కేసీఆర్పై ఒక్క ఆరోపణ కూడా చేయడం లేదు, ఓన్లీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలపైనే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి నేతలపై ఆమె ఆరోపణలు చేసుకుంటూ గత కొన్నాళ్ళుగా వస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కవిత వ్యవహార శైలిని గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లోపల అంతర్గతంగా తప్పుపడుతున్నప్పటికీ బహిరంగంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ఇక ఉపేక్షిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి కూడా అధినేత కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఏం మాట్లాడబోతున్నారు, సస్పెన్షన్పై ఏం చెప్తారు అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆమె ఇక దాడిని మరింత పెంచుతారా, ఇంకెలాంటి ఆరోపణలు చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని అంశాలు మాట్లాడతారని కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి క్రమంలో మరి ఆమె ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఆమె కొన్ని అంశాలు మాత్రమే మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇంకా ఆమె దగ్గర ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అసలు ఏమున్నాయి ఇంకా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కవిత నివాసానికి చేరుకుంటున్నారు. ఆమె కూడా కొంతమంది ముఖ్య నాయకులతో కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది.
తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆమె చర్చించిన తర్వాత ఏం డెసిషన్ తీసుకోవాలని దానిపై ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా అక్కడక్కడ కవితకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కవిత దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హుస్నాబాద్, సిద్దిపేటతో పాటు కోట్ల నియోజకవర్గంలో కూడా ఆమె ఫ్లెక్సీలన్నింటినీ కూడా పార్టీ కార్యాలయాల నుంచి తీసి బయట వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న రాత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కవిత దిష్టిబొమ్మ దహనాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు చేశారు. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కవిత సస్పెండ్ను సమర్థిస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా కవిత వ్యవహార శైలిపై లోపల మాట్లాడేటువంటి నేతలు ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక గత కొద్ది కాలంగా ఆమె చేస్తున్నటువంటి ప్రకటనలతో తమ పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అంతర్గతంగానే మనకు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఇలా కవితను కనుక ఇట్లా ఉపేక్షిస్తూ పోతే పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అనేది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతల వాదనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఈరోజు కేసీఆర్ ఇది కష్టమైనప్పటికీ కూడా అంటే తన కుమార్తెను సస్పెండ్ చేయడం కేసీఆర్ కష్టమైనప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయన సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తా ఉన్నారు. మొత్తంగా కవిత ఎపిసోడ్ అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్తే అది రైట్, ఏం చెప్తే అది రాంగ్ అంతే. కానీ మొదటిసారిగా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. పార్టీలో కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారంటూ చెప్పుకుంటా ఆమె కొన్ని లేఖలు రాయడం, ఆ లేఖలు లీక్ కావడంతోనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ను ఎదిరించినటువంటి మొట్టమొదటి అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీలో కేటీఆర్ను ఎదిరించినటువంటి వ్యక్తి ఒక కవిత మాత్రమే. అంటే ఎదిరింపు అంటే పార్టీలో జరుగుతున్న అంశాలను డైరెక్ట్గా నేరుగా చెప్పడం మాత్రం ఇంతవరకు ఎవరు చేయలేదు. అటు కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, ఏదైనా అంతర్గతంగా మాత్రమే అంతర్గత వేదికల్లో మాత్రమే కేసీఆర్తో మాట్లాడేటువంటి సాహసం చేసేవాళ్ళు. కానీ ఇలా బహిరంగంగా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ కవిత మాత్రం పార్టీలో జరుగుతున్నటువంటి అభిప్రాయాలను తేటతెల్లం బహిరంగంగానే తేటతెల్లం చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈ అంశాలనే పార్టీ బేస్గా చేసుకుంది. ఎందుకంటే అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడడం ఏంటి, ఇట్లా బహిరంగంగా మాట్లాడుకుంటూ పోతే పార్టీకి నష్టం కలుగుతుంది, కింది స్థాయి క్యాడర్లో మనధైర్యం దెబ్బతింటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అసలు కవిత ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్తారు, పార్టీ పెడతారా, తెలంగాణ జాగృతినే పార్టీగా మారుస్తారా, లేకపోతే కొత్తగా ఇంకో పార్టీని తీసుకొస్తారా అనేది మాత్రమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దీనికి ఆమె ప్రెస్ మీట్ ద్వారా ఒక సందేశం అయితే ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. దీపిక, సో మనం ఈ రోజు ఏమైనా కవిత ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మరి కాసేపట్లో ఏమైనా అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కవిత నివాసం ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఇంకా జాగృతి కార్యకర్తలను అయితే ఆమె అయితే కలవలేదు. జాగృతి కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకున్నారు, కానీ వారితో అయితే చర్చించలేదు. ఆమె ఫోన్లోనే ముఖ్యమైన నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడతారా, లేకపోతే రేపు మాట్లాడతారా, పూర్తిస్థాయిలో జాగృతి కార్యకర్తలతో చర్చించిన తర్వాత, కొంతమంది ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత, నిపుణులతో చర్చించిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైనే ఆమె మాట్లాడతారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏ పార్టీలో అయినా సరే నేతలు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే సస్పెండ్ చేశారు కాబట్టి తదుపరి ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం పైన కొంత చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టుగా తెలుస్తున్న క్రమంలో ఆమె ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీపిక, అయితే చందు బీఆర్ఎస్